వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో పసుపు జెండాను రెపరెపలాడించారు. ఇక మహానాడు పేరుతో పసుపు పండుగను దిగ్విజయంగా పూర్తి చేశారు. కానీ ఒక్కటి మాత్రం తక్కువైంది. ఏ నోట విన్నా ఆ ఒక్కటి తప్ప మహానాడు గ్రాండ్ సక్సెస్ అన్నమాట వినిపించింది. ఇంతకీ ఆ ఒక్కటి ఏం తక్కువైందంటే నందమూరి కుటుంబం. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎందుకు రాలేదు అనేదే ప్రశ్న. ఇప్పుడు ఎవరి నోట విన్నా అదే మాట వినిపిస్తోంది. నందమూరి కుటుంబాన్ని నారా కుటుంబం పక్కన పెట్టిందని ఓవైపు వైసీపీ విమర్శలు, అభిమానులు, కార్యకర్తల అనుమానాలు ఇంకోవైపు సర్వత్రా టీడీపీలో కాకరేపుతున్నాయి. ఇంతకీ మహానాడుకు బాలకృష్ణ ఎందుకు రాలేదు? తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఆ పార్టీ అత్యంత ఘనంగా నిర్వహించుకునే పండుగ మహానాడు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన నాటి నుండి అంటే 1983 నుండి మహానాడు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు పార్టీ పగ్గాలు అందుకున్న ఈ వేడుకను కొనసాగిస్తూ వస్తున్నారు. ఓ విధంగా చెప్పాలంటే చంద్రబాబు ఆధ్వర్యంలో మహానాడు అన్నది ఒక భారీ ఈవెంట్ గా జరుగుతోంది. 5 ఏళ్ల వైసీపీ పాలన, చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో పార్టీ భవిష్యత్తే అంధకారంలో పడిందన్న అభిప్రాయం గట్టిగా వినిపించింది. అయితే ఎవరి అంచనాలకు అందకుండా కూటమి ఏర్పడి 164 స్థానాలను గెలిచింది. అది పార్టీ స్థాపించిన నాటి నుండి చూస్తే ఒక అరుదైన రికార్డ్ అనే చెప్పాలి. ఇంతటి ఘన విజయం తరువాత జరిగిన మహానాడుకు ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. ప్రత్యర్థి అయిన వైసీపీని 11 స్థానాలకు పరిమితం చేసి జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన కడపలో మహానాడు ఏర్పాటు చేశారు. దీంతో కార్యకర్తలు, నాయకుల్లో మరింత ఉత్సాహం కనిపించింది. 3 రోజుల పాటు పసుపు పండగ మహానాడు కడప గడపలో ఘనంగా జరిగింది. రాయలసీమ గడ్డపై గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ నేతలు, కార్యకర్తల సందడి కనిపించింది. రాష్ట్రం నలుమూలల నుండి మహానాడుకు వచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలు సందడి చేశారు. ఓ విధంగా చెప్పాలంటే ఈ మహానాడు టీడీపీలో ఒక కొత్త జోష్ నింపిందని చెప్పాలి. అంతా బాగానే ఉన్నా ఒకే ఒక్కటి తక్కువైందన్న అభిప్రాయం అందరి నోట వినిపించింది. అది బాగా వెలితిగా కనిపించిందని చెప్పుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ అంటేనే ముందుగా గుర్తొచ్చేది నందమూరి కుటుంబం. ఇప్పుడు పార్టీ అధినేత చంద్రబాబు చేతిలో పగ్గాలు ఉన్నా దాని పక్కన నందమూరి కుటుంబం ఉంటేనే పార్టీ సంపూర్ణంగా కనిపించేది. కానీ కీలకమైన మహానాడు వేడుకలో నందమూరి కుటుంబంలో ఎవ్వరూ కనిపించలేదు. మరి ముఖ్యంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించిన హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ కనిపించలేదు. దీంతో ఆయన ఎందుకు రాలేదనే చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. వాస్తవంగా బాలకృష్ణతో పాటు ఇతర నందమూరి కుటుంబ సభ్యులు రాకపోవడంపై అప్పుడే రాజకీయ విమర్శలు కూడా మొదలయ్యాయి. వాస్తవంగా ఈ మహానాడులో వినిపించింది 3 పేర్లు. అందులో ఒకటి స్వర్గీయ ఎన్టీఆర్, పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. సీఎం చంద్రబాబు, ఎన్టీఆర్ కంటే నారా లోకేష్ పేరే ప్రతి నాయకుడు పదే పదే ప్రస్తావిస్తూ ప్రసంగాలు చేశారు. దీంతో లోకేష్ కోసమే మహానాడు నిర్వహించారా అంటూ వైసీపీ నుండి విమర్శలు వచ్చాయి. అంతేకాదు నందమూరి కుటుంబాన్ని ఎందుకు పక్కన పెట్టారంటూ అనేక సందేహాలు వచ్చేలా కామెంట్స్ చేశారు. వాస్తవంగా బాలకృష్ణ ఎందుకు మహానాడుకు రాలేదంటే ఆయన విదేశాల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ కారణంగానే ఆయన మహానాడుకు రాలేకపోయారని బాలయ్య చిన్నరుడితో పాటు అభిమానులు చెబుతున్నారు. బాలయ్య అఖండ 2 మూవీ షూటింగ్ కోసం జార్జియా వెళ్లారని, అక్కడ బిజీ షెడ్యూల్ కారణంగానే మహానాడుకు దూరంగా ఉన్నారనేది వాదన. జార్జియా షూటింగ్ జరుపుకుంటున్న అఖండ 2 యూనిట్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించింది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ కనిపించింది. బాలయ్య జూన్ 6న జార్జియా నుండి తిరిగి వస్తారు. ఈ షెడ్యూల్లో 10 రోజుల పని తప్ప యాక్షన్ పార్ట్ పూర్తయిందని, 30 రోజుల టాకీ పార్ట్ మరియు 3 పాటల చిత్రీకరణ మిగిలి ఉంది. అది జూలైలో షూటింగ్ ప్రారంభమవుతుంది. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ మొదటి వారం నాటికి మొత్తం షూటింగ్ పూర్తవుతుందన్న పోస్ట్ వైరల్ అవుతోంది. కేవలం సినిమా షూటింగ్ ఉండటం వల్లనే రాలేదని చెప్తున్నారు. బాలయ్య మొదటి నుండి సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా సమయం దొరికినప్పుడు హిందూపురం నియోజకవర్గానికి వస్తుంటారు.
అంతేకాదు పార్టీ ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటే షూటింగ్లు కూడా రద్దు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇటీవల ఆయనకు పద్మభూషణ్ అవార్డు వచ్చింది. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. అనంతరం హిందూపురంలో భారీ పౌర సన్మాన కార్యక్రమం కూడా నిర్వహించారు. ఆ తరువాత బాలయ్య మూవీ షూటింగ్ కోసం జార్జియా వెళ్లారు. ఇక్కడ ఒక్క విషయాన్ని పార్టీలో కొందరు ప్రస్తావిస్తూ వస్తున్నారు. మహానాడు 2 నెలల క్రితమే షెడ్యూల్ ఖరారు చేశారు. పైగా కడప వేదికగానే ఇది ఉంటుందని తెలిపారు. ఇది బాలయ్యకు తెలియకుండా జరిగే అవకాశం లేదని, కనీసం ఒక్కరోజైనా షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని రాలేకపోయారా అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేవలం బాలకృష్ణ మాత్రమే కాకుండా తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా కనిపించే రామకృష్ణ కూడా రాలేదు. ఇటు చైతన్య కృష్ణతో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా నందమూరి కుటుంబం వైపు నుండి రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం చూస్తే అందరికీ ఆహ్వానం అందిందనే అంటున్నారు. మరి ఇలాంటి సమయంలో ఎందుకు మహానాడుకు రాలేదన్న అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. వైసీపీ మాత్రం దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని తీవ్ర విమర్శలే చేస్తోంది. లోకేష్ ను భవిష్యత్తు లీడర్ గా ప్రమోట్ చేసుకుంటున్న సమయంలో నందమూరి కుటుంబ ప్రస్తావన తీసుకురాకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారని, అందుకే ఇలా చేశారని వైసీపీ విమర్శలు చేస్తోంది. టీడీపీ వైపు నుండి దీనికి ఎంత గట్టిగా కౌంటర్ పడినా ఈ చర్చ మాత్రం పార్టీలో ఆగడం లేదు.